బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా చాటుతోంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించారు. కృష్ణా, గుంటూరు నియోజకవర్గంలో ఆలపాటి రాజా భారీ విజయాన్ని సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖరం ఆయన ముందంజలోనే ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రలో గాదే శ్రీనివాసులు విజయం సాధించారు టీచర్స్ నియోజకవర్గానికి. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్రలో టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించారు. టీడీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏంటి? మొత్తం మీద రోహిత్, ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఎన్నికలు ఎమ్మెల్సీలో కూడా పూర్తిగా కూడా కూటమి తన హవాను చాటే ప్రయత్నం అయితే చేసిందనే చెప్పాలి. అంటే పట్టభద్రులకు సంబంధించి వ్యవహారం చూసుకుంటే కూటమి అభ్యర్థిగా కృష్ణా, గుంటూరు నుంచి ఆలపాటి రాజా దాదాపుగా 82,000 భారీ మెజార్టీతో ఆయన గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రాజశేఖరం కూడా 71,000 మెజార్టీలో ఉన్నారు. ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. అయినప్పటికీ కూడా 71,000 మెజార్టీ ఆయన ఇప్పటికే సాధించిన పరిస్థితి. ఈ రెండుతో పూర్తిగా కూడా కూటమి అభ్యర్థులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. 2024లో ఏదైతే హవా జరిగిందో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హవా ఏ విధంగా అయితే జరిగిందో అదే హవా ఈ 2 ప్రాంతాల్లో కూడా చూపించడం పరిస్థితి. అయితే కొత్త ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం ఇరువురికి మద్దతు ఇచ్చామని చెప్పి నిన్న అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఒకటి గాదే శ్రీనివాసులు ఇప్పుడు గెలుపొందిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మేము మద్దతు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వర్మకి కూడా మద్దతు ఇచ్చామని చెప్పారు. రెండు ఎవరు గెలిచినా మా అభివృద్ధి కిందనే మేము లెక్కేసుకుంటున్నామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద తెలుగు కూటమి 3 స్థానాల్లో కూడా తమ అనుకున్న అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగింది అనేది ఇప్పుడు పూర్తిగా కూడా చర్చ. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఏ విధంగా కూటమి తన హవాని చాటింది అనుకోవాలో, తన పూర్తి స్థాయిలో తన మార్కుని చూపించింది అనుకోవాలో. సో ఇప్పుడు పట్టభద్రుల సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రధానంగా ఆలపాటి రాజా కూడా లక్ష్మణరావు గారి మీద దాదాపుగా 82,000 మెజార్టీతో గెలుపొందడం ఒక పెద్ద ట్రాక్ రికార్డ్ అనే అనుకోవాలి. మరోవైపు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇంకొక రౌండ్ మిగిలింది. అయినప్పటికీ 71,000 మెజార్టీతో రాజశేఖరం ఆయన కూడా ముందున్న పరిస్థితి. కూటమి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ముందున్నారు. సో 3 ఎమ్మెల్సీలో తెలుగుదేశం హవా, కూటమి హవా పూర్తిగా కనపడిందనే చెప్పాలి. పట్టభద్రుల వ్యవహారంలో కావచ్చు, టీచర్ల వ్యవహారంలో కొంత అటు ఇటుగా అనిపించినప్పటికీ టీచర్ల వ్యవహారంలో అయినా కూడా ఒక వర్గం మాత్రం టీచర్లలో తెలుగుదేశాన్ని మద్దతు పలికే ప్రయత్నం చేశారు అనేది కొంత క్లియర్గా అర్థమవుతుంది. అయితే కొంత ఆ అభ్యర్థి వ్యవహారంలోనే తాను మేము బలపరిచామని కొందరు చెప్పుకునే ప్రయత్నం జరిగింది. అయితే తెలుగుదేశంలోనే 2 వాదనలు కూడా ఉన్నాయి. అంటే ఒకటి, అచ్చెన్నాయుడు మేము శ్రీనివాస నాయుడికి, గాజు శ్రీనివాస నాయుడికి మేము మద్దతు పలికామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. కానీ ఆయన మాత్రం నేను ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, నేను స్వతంత్రంగానే పోటీ చేశాను అనేది గాజు శ్రీనివాస నాయుడు. కృష్ణమోహన్, పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఓట్లను విశ్లేషిస్తే అది సాధారణ ప్రజల అభిప్రాయంగా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విస్తృతమైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి. ఇక్కడైతే ఒక సెక్షన్ టీచర్స్ మాత్రమే ఓట్ చేస్తారు, కానీ ఇక్కడ సాధారణ ప్రజలు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలుగానే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి 4 పెద్ద జిల్లాలకు జరిగినటువంటి సాధారణ ప్రజల అభిప్రాయంగానే ఎక్కువ మంది పరిగణిస్తారు. సో గ్రాడ్యుయేట్ ఓటర్లు అలాంటి అభిప్రాయాన్ని ఇచ్చారు అంటే ఏమనుకోవాలి? అంటే మా కూటమి పాలన బాగుంది అనే అనుకుంటున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మనం అనుకోవాల్సిందే. కారణం ఏంటంటే 9 నెలల పాలన, 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న నేపథ్యంలో వచ్చిన ఎన్నికలు కాబట్టి ఇది డెఫినెట్గానే చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్గానే చూసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం ఎంత సీరియస్ తీసుకుంది, కానీ ఇక్కడ వైసీపీ ఎక్కడ వాళ్ళ అభ్యర్థుల్ని బలపరచలేదు, ఎవరికి కూడా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే లేదు. కానీ ఇంటర్నల్గా కొంత వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు ఇప్పుడు
గ్రాడ్యుయేషన్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, మధ్యతరగతి పీపుల్ ఉంటారు, యంగ్ బ్యాచ్ ఉంది. సో ఈ తీర్పు అనేది సాధారణంగా 2024లో ఏ విధంగా అయితే కూటమికి 160 సీట్లు ఇచ్చి ఏ విధంగా వాళ్ళని 164 సీట్లు ఇచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో అదే యాంగిల్లోనే దీన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనం డెఫినెట్గా ఉంటుంది. ఈ యాంగిల్లోనే మనం కూడా, ఎందుకంటే గ్రాడ్యుయేషన్లో ఆల్ టైప్ ఆఫ్ సెక్టార్స్ ఎంప్లాయీస్, ఆల్ టైప్ ఆఫ్ సెక్టార్స్ కూడా దీంట్లో ఉంటారు. ఇక్కడ ఇచ్చిన మెజారిటీ కూడా మనం చూసుకోవాలి. అంటే సమీప అభ్యర్థులు పీడిఎఫ్లు కావచ్చు, ఇంకొక పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులైనా, ఇండిపెండెంట్ అభ్యర్థులైనా కూడా గతంలో వాళ్ళందరూ కూడా చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎమ్మెల్సీలుగా పెద్ద హేమాహేమల్ని వాడగొట్టిన నేపథ్యం చూసాం. కానీ వాళ్ళని ఈసారి కూటమి అభ్యర్థులు ఓడగొట్టి భారీ మెజార్టీ, అంటే 82,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. అట్ ద సేమ్ టైం రాజశేఖరం కూడా ఇప్పటికే 71,000 మెజార్టీ ఉన్నారంటే చాలా గట్టిగానే పబ్లిక్ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందనే చెప్పాలి. లేకపోతే ఇంత ఎఫెక్ట్లో 9 నెలలు జరిగిన తర్వాత అక్కడక్కడ కొంత సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి. మరోవైపు ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కొంత వెనకబడుతున్నారు. అయినా దాన్ని పబ్లిక్ చేత ఒప్పించుకోగలుగుతున్నారు. పబ్లిక్కి జరుగుతున్న ఫ్యాక్ట్. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నాం, ప్రస్తుతం ఈ 6 నెలల్లో మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేశామనేది కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ యాంగిల్లోనే కొంత పబ్లిక్ ఆ దిశగా ముందుకు వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఎమ్మెల్సీల సంగతి వ్యవహారంలో మాత్రం వచ్చిన ఫలితాలు మాత్రం కూటమికి కొంత బూస్టప్నిచ్చాయనే చెప్పాలి. మరోవైపు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ రావడం కొంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా కూటమిలో జరిగిన రిజల్ట్స్, ఈ ఎమ్మెల్సీలు 3 స్థానాల్లో జరిగిన రిజల్ట్స్ కూటమి ప్రభుత్వానికి మాత్రం ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రధానంగా ఏంటంటే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఈ ఎమ్మెల్సీలను నారా లోకేష్ చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయన చాలా దగ్గరుండి ఈ వ్యవహారాలను అంతా కూడా చూసుకున్నారు. కాబట్టి ఈ విజయాన్ని నారా లోకేష్కే అంకితం చేయాలనేది టీడీపీ క్యాడర్ అంతా కూడా కోరుకుంటుంది. సో ఆ దిశగానే ఈ వ్యవహారం, ఈ గెలుపులు భారీ మెజార్టీ రావడం, గెలుపులు పక్కన పెట్టినా కూడా భారీ మెజార్టీ రావడం ఇది లోకేష్ క్రెడిట్. ఆయన చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, చాలా రకాలుగా ఆయన వ్యవహారంలో ముందుండి బ్యాక్ ఎండ్లో చాలా వ్యవహారాలన్నీ చక్కదిద్దారు. కాబట్టి ఇంత భారీ మెజార్టీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎలక్షన్ పోలింగ్ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ సక్సెస్ అయ్యాము అనేది చాలా క్లియర్గా టీడీపీ వర్గాలు చెప్తారు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ పైన వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? వైసీపీ మేము అసలు పోటీ చేయలేదు, మేము ఇది అంటే ఇప్పటికే టీచర్స్ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేతల రియాక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ ఎవరైతే అభ్యర్థి గెలిచారో వాళ్ళు మేము బలపరిచిన అభ్యర్థి అని కూటమి నేతలు అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి వైసీపీ నుంచి. అది అంటే బేసిక్గా ఒకటి ఈ వ్యవహారంలో ఒక ఇష్యూ నడవచ్చు. ఎందుకంటే అది కేవలం ఒక వర్గానికి సంబంధించి, టీచర్స్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు. కానీ అక్కడ గెలుపు అది తెలుగుదేశం నుంచి కొత్త వాళ్ళు సపోర్ట్ చేశామని మేము కూడా పూర్తిగా ఇద్దరు క్యాండిడేట్లకు మేము మద్దతు తెలిపామని చెప్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు నిన్న క్లియర్గా వ్యవహారాన్ని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి అయితే దాంట్లో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళని విమర్శలు చేయడంలో పెద్ద తప్పేమి లేదు. అక్కడ జరుగుతున్న వ్యవహారంలో కూడా మొదటగా వాళ్ళు రవివర్మనే కొంచెం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు కూడా. ఎందుకంటే అక్కడున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా స్వయంగా ఆయన గెలుపుకి కొన్ని వీడియోలు కూడా విడుదల చేశారు. సో అటువంటి యాంగిల్ కొన్ని జరిగాయి. అయినప్పటికీ కూడా మేము రాజశేఖర్కి మేము వ్యతిరేకంగా, శ్రీనివాస నాయుడికి మేము వ్యతిరేకంగా చేయలేదు అనేది అచ్చెన్నాయుడు చెప్తున్న పరిస్థితి. సో ఏది జరిగినా కొంత అక్కడ అసంతృప్తి ఉంది. టీచర్ల వ్యవహారంలో ఉన్న ఆ అసంతృప్తిని ప్రభుత్వం కొంత సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే పలానా వ్యవస్థలో పలానా దగ్గర కొంత మన మీద యాంటీ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఆ వర్గాన్ని కూడా మనం ఎందుకు కలుపుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళని కూడా మన వైపుకి ఎలా తిప్పుకోవాలనే ఒక డెఫినెట్గా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ 8 నెలల్లోనే ఈ వ్యవహారాన్ని అంత చక్కదిస్తున్నారు. కాబట్టి ఆ చక్క తీసుకునే దిద్దే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నం కనపడుతుంది. రోహిత్.
రాడి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. కూటమి బలపరిచిన అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 1 టీచర్ స్థానానికి ఎన్నిక జరిగింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానానికి, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు నుంచి ఆలపాటి రాజా ఎన్నికయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖరం దాదాపు విజయం అంచనున్నారు. భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రలో గాదే శ్రీనివాసులు రఘువర్మపై విజయాన్ని సాధించారు. వీళ్ళంతా మేం బలపరిచిన అభ్యర్థులని చెప్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో గాదే శ్రీనివాసును కూడా మేమే బలపరిచామని టీడీపీ నేతలు చెబుతున్నారు. తొలిసారి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ గెలుపొందడంతో విజయోత్సాహంలో ఉన్నారు టీడీపీ నేతలు. ఉత్తరాంధ్రలో జరిగిన టీచర్స్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థి గాదే శ్రీనివాసులు విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.